కొడంగల్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి రాక. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కొడంగల్ పట్టణంలో కొనసాగుతున్నాయి. కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శనివారం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్కు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంతో పాటు కొడంగల్ పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అడుగడుగునా నిఘా ఉంచారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో కొడంగల్ పట్టణమంతా భక్తి పరవశమైంది. భక్త కోటికి విలవేల్పులు గల శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొడంగల్ పట్టణంలో ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అందులో భాగంగా నేడు శనివారం రోజు కల్పవృక్ష వాహనం ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కొడంగల్ పట్టణానికి ఈ స్వామివారి
స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరికొన్ని గంటల్లో రానున్న నేపథ్యంలో ఇక్కడ దేవాలయం ప్రాంగణం దగ్గర పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అదేవిధంగా వేలాది మంది భక్తులు కూడా తరలివచ్చి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ఎంతో ఆసక్తికరంగా తమ భక్తిని చాటుకోవడానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కోరంగల్ పట్టణమంతా ఎంతో భక్తి పరవశంగా మారిపోయింది. కోరంగల్లో విశిష్టమైనటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కోరంగల్ ప్రాంతంలో వెలిచినటువంటి శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం చరిత్ర ఎంతో గొప్పగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేయుతున్న నేపథ్యంలో అడుగడుగున పోలీస్ బందోబస్తుతో పాటు వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలిరావడంతో కోరంగల్ పట్టణమంతా భక్త పరవశంగా గోవిందనామ స్మరణం మారుమోగుతుంది. కోరంగల్ నుండి ముందు చూపు తిరుపతయ్య.